హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది చరిత్ర, సాంస్కృతికత, అదేవిధంగా రాజవంశాల నివాసం. సో, అంత గొప్ప నివాసాలు ఇక్కడ ఉన్నాయి మన హైదరాబాద్‌లో. అదేవిధంగా ఇప్పుడు 154 ఏండ్ల చరిత్ర కలిగిన ఇర్రమంజిల్ ప్యాలెస్ దగ్గరికైతే మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. సో, ఈ అద్భుతమైన కట్టడం గురించి ఎంతో గొప్ప విషయాలున్నాయి. మీకెవ్వరు చెప్పని, మీకు తెలియని విషయాలైతే నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. సో, డెఫినెట్‌లీ చూడండి. ఎన్నో వందల సినిమాలు ఇక్కడ అడ్డాగా మారింది షూటింగ్స్‌కి. అదేవిధంగా అటు గవర్నమెంట్ వాళ్ళు చేసిన హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో, అన్నిటికి ఈ ప్యాలెస్ అయితే నివాసంగా మారిపోయింది. సో, ఇప్పుడు ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. దీన్ని 1870లో ఫక్రుల్ ముల్క్ అనే నవాబు రాజు నిర్మించడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాలు 3-5 సంవత్సరాల టైం పట్టింది దీన్ని నిర్మించడానికే. ఎక్కడెక్కడి నుంచో గొప్ప గొప్ప కళాకారుల్ని, డిజైనర్స్‌ని పిలిపించి దీన్నైతే చేయడం జరిగింది. దాదాపు 150 గదులు నివాసం ఉన్న ఈ ప్యాలెస్‌ని నిర్మించి గోల్ఫ్ కోర్ట్, గుర్రాలశాల చాలా వాటికి మొత్తము అన్ని సదుపాయాలతో ఒక అంగరంగ వైభవంగా తయారు చేశాడు. సో, అందుకే దీనికి ఇర్రం మంజిల్ అని పేరు పెట్టారు. ఇర్రం మంజిల్ అంటే స్వర్గం అని అర్థం. ఇర్రం అంటే స్వర్గం అని అర్థం, మంజిల్ అంటే నివాసం అని. సో, స్వర్గంలో ఉండే నివాసం అని చెప్పేసి దీనికి పేరు కూడా పెట్టడం జరిగింది.